ఇప్పుడు ఇవాళ ఇది లవ్ జిహాద్ అనే పేరుతోటి ప్రేమ వివాహాల్ని, ప్రేమ బాంధవ్యాల్ని, యువతీ యువకుల మధ్య పుట్టే ప్రేమల్ని చంపేస్తున్నారు, హింసిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లక్నోలో కూడా అదే చేశారా సార్? మీరు ఉత్తరప్రదేశ్ లో లక్నోలో కూడా అదే చేశారా? ఉత్తరప్రదేశ్ లో చూస్తే వేలాది మంది ముస్లిం యువకులను అరెస్ట్ చేస్తున్నారు తీసుకుపోయి. ఏ కాలేజీలో ఒక ముస్లిం యువకుడు ఒక నాన్ ముస్లిం యువతతో మాట్లాడటానికి భయపడే పరిస్థితి ఉంది. చదువుకునే సహచరులు, చదువుకునే వాళ్ళు చక్కగా ఫ్రెండ్లీగా ఉంటారు, మాట్లాడుకుంటారు, సౌహృద వాతావరణంలో చదువుకుంటారు. దాన్ని కూడా ఇవాళ పలకరించడానికి కూడా భయపడే పరిస్థితులు క్రియేట్ చేశారు. సుమారుగా ఇది 8 రాష్ట్రాల్లో చట్టాలు చేశారు. బీజేపీ పరిపాలించే రాష్ట్రాలన్నింటిలో కూడా లవ్ జిహాదీ చట్టాలు వచ్చినాయి. ఆ చట్టాలను ఆధారం చేసుకుని భయకంపితులు చేసి ముస్లిం యువకుల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఏమండి, ముస్లిం మతస్థులు వేరే మతస్థులు ఆడపిల్లలతో మాట్లాడకూడదా, ప్రేమించకూడదా? చెప్పండి. మీరు బలవంతంగా మాట్లాడటం వేరు, వేధించడం వేరు కదండి. వేరండి, నేనే చెప్తున్నాను. బలవంతంగా మత మార్పిడుల్ని నేను ఖండిస్తున్నాను. ఎవరైనా ఒక ముస్లిం యువకుడు నాన్ ముస్లిం యువతిని పెళ్లి చేసుకొని ఆవిడకి ఇష్టం లేకపోతే, ఆవిడకి ఇష్టం ఉంటే మతంలో మారచ్చు. ఎందుకంటే కలిసి 100 ఏళ్ళు బతకాలన్నప్పుడు ఇస్లాం ఆచారాలు వ్యవహారాలు వేరు, హిందూ ఆచారాలు వ్యవహారాలు వేరుగా ఉంటాయి. ఇష్టపడి ఇద్దరు కూడా మెర్జ్ అయిపోయి ఒకళ్ళ ఆచారం ఒకళ్ళు పాటించుకుంటే తప్పు లేదు. కానీ బలవంతంగా నువ్వు హిందూ నుంచి ముస్లింలోకి రా, ఇస్లాం పాటించు అని బలవంతంగా ఫోర్స్ చేస్తే తప్పు. ఇప్పుడు అదే కదా జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగింది అదే కదండి. నేనే చెప్తున్నాను, ఖండిస్తున్నాను. కానీ ఇక్కడ చెప్తున్నాను చిన్న మాట. ఎవరైనా కానీ వేరే మతస్థురాలు వేరే మతస్థులు ఒక యువతి ఇస్లాంలో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ఏంటండి? మగవాడి యొక్క మతం, కులం, పట్టింపు, ఆచారాలు పాటిస్తాను. మగ పురుషాధిక్య సమాజంలో బతుకుతున్న మన భారతదేశంలో మగవాడి యొక్క కులము, మగవాడి యొక్క మతముని ఆచరించడానికి సంసిద్ధత వ్యక్తం చేసే మతాంతర వివాహాలకి కోరుకుంటారు ఎవరైనా కానీ. అలాగని ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. ముస్లిం యువతులు ఉన్నారు, ముస్లిం యువతులు కూడా హిందూ యువకులను పెళ్లి చేసుకున్న ఉదాహరణలు బోల్డ్ కోకొల్లలో 100 కొద్ది కనిపిస్తాయి మనకి. వాళ్ళు కూడా ఏంటి, ఇస్లాం వదిలేసి హిందూ ఆచారాల ప్రకారంగానే బొట్టు పెట్టుకోవటము, మా హిందూ దేవతలను పూజించడము, పండుగలు అలా చేసుకోవటము చేస్తున్నారు. నా కళ్ళ ముందే, నా పరిసరాల్లోనే ఉన్నారు, నేను చూస్తున్నాను. అది వ్యక్తిగత ఇష్టాలు. ఒక వ్యక్తిని ప్రేమించినప్పుడు అతని మతాన్ని కూడా ప్రేమించడం అనేది మన మహిళల యొక్క సంప్రదాయం. ఆ రకంగానే ఇష్టపడి మతం మారితే తప్పు లేదు. ఎందుకంటే ఆర్టికల్ ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 అవి 14 ఇవన్నీ కూడా మత స్వేచ్ఛను ఇచ్చినాయి. మత మార్పిడి బలవంతంగా చేయకూడదు, తప్పు. కానీ ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించడం, ఇష్టం వచ్చినట్టుగా జీవించడం, ఇష్టం వచ్చిన వ్యక్తిని ఎంచుకొని జీవిత భాగస్వామిగా చేసుకోవటం మన రాజ్యాంగం కల్పించిన హక్కు. దాన్ని జిహాద్ అనే పేరుతోటి భయకంపితులను చేసేసి ఒక కుల మత వైషమ్యాన్ని ఈ దేశంలో రెచ్చగొట్టున్నారు. ఇది కరెక్ట్ కాదు అంటున్నాను. ఎవరు కూడా ఒక పురుషుడు ఒక మహిళ ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఒకళ్ళ మతాలని ఒకళ్ళు గౌరవించు. రైట్, ఇంకోటి దగ్గరికి మన రవికిరణ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మీకు ప్రశ్న అండి. ఇప్పుడు లక్నోలో డాక్టర్ కూడా ఇష్టపడితే ఆవిడ కూడా బాగా ఇష్టపడి చేసుకున్న తర్వాత వెలుగు చూసిన సంఘటన అంటారా? ఆల్రెడీ ఒక హిందూ యువతని ట్రాప్ చేసి పెట్టాడు, మళ్ళీ చేశాడు. లక్నోలో జరిగింది మోసం, చీటింగ్. ఆ డాక్టర్ మోసం చేశాడు, పెళ్లి అయిందని దాచిపెట్టాడు. అన్ని ఒప్పించి నాకు వివాహం అయిందమ్మా, నేను నిన్ను 2వ వివాహంగా తీసుకుంటాను, నాకు ఇంతమంది పిల్లలు ఉన్నారు, నువ్వు కూడా మతం మారాలి, నా మతంలో రావాలి అని ఆవిడ ఒప్పించి చేసుకుంటే తప్పులేదు. కానీ అతను మోసం చేశాడు, చీటర్. అది 420 కేసు కింద వస్తుంది. ఆ రకమైన చట్టాలు కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఆ చట్టం ప్రకారంగా అతను శిక్షార్హుడు, శిక్షించాల్సిందే. దాన్ని మనం జనరలైజ్ చేసి మళ్ళీ ఇలాంటి అంటే ఇలా ఎక్కడికక్కడ సింగిల్ ఇన్సిడెంట్సే 4 కలిగితే జనరలైజ్ చేయడం అనేది అవుతుందని మీరు అంటున్నారు. బట్ ఫ్రైటనింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి రవికిరణ్ గారి దగ్గరికి వెళ్దాం. మహారాష్ట్రలో హిందూ జనజాగృతి సమితి యాంటీ లవ్